హాయ్ అండి అందరికీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. పెసరపప్పులో బీరకాయ కలుపుకొని పప్పు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే మా ఊర్లో ఎక్కువ చేస్తారనమాట. ఎంతైనా విలేజ్ వంటలే కదా. ఇలా వేడివేడి అన్నంలోకి పప్పు కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను చూసేయండి. ఒక బీరకాయ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని పెసరపప్పు వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, తర్వాత టమాటో, తర్వాత వెల్లుల్లి, మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, ఒక స్పూన్ ధనియా పౌడరు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఒకసారి కలుపు చూస్తే తెలుస్తుంది మనకి ఎంతవరకు ఉడకాలని. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొంతసేపు ఉడకనివ్వాలి. ఫైనల్గా ఒకసారి కలుపు చూస్తే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కిందకి దింపేసుకొని మెదుపుకోవాలి కొంచెం మెత్తగా. నేనైతే మట్టి పాత్రలో చేశాను కదా, అందుకే చిన్నగా మెదుపుతూ ఉన్నాను. అదే వేరే పాత్ర అయితే ఫాస్ట్గా అయిపోయేది. ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలుపుకుంటే పప్పు రెడీ. ఇదైతే వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీకి కానీ, జొన్న రొట్టెకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.